మొత్తం కూడా మారిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ కూడా డిలీట్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు 3 years బ్యాక్ చేసినవన్నీ కూడా, అది జేఎన్టీయూకే అయినా జేఎన్టీయూఏ అయినా, ఇప్పుడు కొత్తగా జేఎన్టీజీబీ వచ్చింది, అదైనా కానివ్వండి, ఈ 3 యూనివర్సిటీలు ఏపీ పరంగా. సో మీరు ఏమి అప్లై చేసుకోవాలన్నా ప్రస్తుతానికి ఈ పద్ధతి ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ నేను రియల్ టైంలో చూపించను, అయితే నేను మొత్తం చెప్తాను ఏంటని. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే CallMe4 ద్వారా కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే CallMe4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, జేఎన్టీయూకే కానీ జేఎన్టీయూఏ కానీ జేఎన్టీజీబీ కానీ సర్టిఫికెట్లు అప్లై చేసే వెబ్సైట్ కానివ్వండి, పద్ధతులు కానివ్వండి మారిపోయింది మొత్తం కూడా. ఫస్ట్లో ఉన్నట్టు లేదు. ఫస్ట్ జేఎన్టీయూకే నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, PCCMM ఓడి తత్కాల్లో అప్లై చేసుకుంటారు, లేకపోతే ఫాదర్ నేమ్స్ మిస్టేక్స్ అవన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటారు. ఇంతకుముందు వెబ్సైట్లు పనిచేయట్లేదు, ఇప్పుడు వచ్చేసరికి వెబ్సైట్ మార్చారు, దానికి యాడ్-ఇన్ ఇచ్చారు. ఒకవేళ అది దాని ద్వారా వెళ్ళినా కూడా మీకు ఆ డొమైన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఓపెన్ అయ్యే దాని నుంచి స్టెప్ బై స్టెప్ మారిపోతుంది అనమాట. ఓకేనా? అది ఏంటో కావాలంటే మీరు CallMe4 ద్వారా కాల్ చేయండి. జేఎన్టీయూకేది PCCMM కానీ ఏదైనా కానీ ఆడ అప్లై చేసేది, తత్కాల్ కానీ ఏదైనా కానివ్వండి. ఓకేనా? సో ఇక రెండోది వచ్చేసరికి జేఎన్టీయూఏ యూనివర్సిటీ. జేఎన్టీయూఏ యూనివర్సిటీ ఏం చేశారు, వెబ్సైట్ అప్లై చేసుకోవచ్చు, కాకపోతే PCCMMకి మాత్రం మీరు కాలేజ్ ద్వారానే అప్లై చేయడం బెటర్. ఎందుకంటే మీరు ఒకవేళ వెబ్సైట్ ద్వారా అప్లై చేశారనుకోండి, అది వచ్చే వరకు కూడా మీకు అనుమానంగానే ఉంటుంది, టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీకి ఎటువంటి స్టూడెంట్ కూడా సర్టిఫికెట్ల కోసం కానివ్వండి వేటికైనా రావడానికి వీల్లేదని చెప్పేసి జేఎన్టీయూ అనంతపూర్ కూడా చెప్పేసింది అనమాట, చెప్పకనే చెప్పేసింది. అయితే మీరు PCCMM అన్నీ మీ కాలేజీలో అప్లై చేసుకున్నారు అనుకోండి, ఓడి వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు, హోమ్ అడ్రస్కి వస్తుంది. PCCMM మీ కాలేజ్కి వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, మీ కాలేజ్ వాళ్ళని అడిగితే ఎన్ని రోజులకు వస్తుంది ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఏదైనా కాలేజీకి వెళ్ళాక తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. జేఎన్టీయూజీబీని చూశారు, ఇది వచ్చేసరికి ఏంటంటే ఎటువంటి తత్కాల్ ప్రాసెస్లో యూనివర్సిటీకి జేఎన్టీయూకి లాగా వెళ్ళి తీసుకోవడం అలాంటివి లేవండి. ఇదేంటంటే ప్యూర్గా మీ కాలేజ్ ద్వారానే, ఓడీకైనా కానివ్వండి అప్లికేషను, PCCMMకైనా కానివ్వండి అప్లికేషను, మీ కాలేజీ ఎక్కడైతే చదువుతున్నారో ఆ కాలేజీ ద్వారానే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అంతే తప్ప డైరెక్ట్గా జేఎన్టీయూకే లాగా యూనివర్సిటీకి వెళ్ళి సాయంత్రానికి తీసుకొచ్చి అంటే కుదరదు. జేఎన్టీయూకే ఏంటి, ఇప్పుడు PCCMM తత్కాలు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత తీసుకొని కనుక రిసిప్ట్ తీసుకొని వెళితే సాయంత్రానికి మీకు అది ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఆ పద్ధతులు ఈ రెండింటికి లేవన్నమాట. సో మొత్తం కూడా మారిపోయిందండి. మీరు అప్లై చేసే ముందు 1-10 సార్లు వెరిఫై చేసుకోండి, ఎందుకంటే ఆ పాత వెబ్సైట్ కూడా పని చేస్తాను, డబ్బులు కట్టారా, ఇంతే సంగతులు. ఓకేనా? సో అదనమాట.